అంటే భార్య ప్రేమవివాహం తీసుకున్నాడు, ప్రేమవివాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఓకే. అంటే ఎక్కడో నెక్స్ట్ రైజ్ అవ్వాలా అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలనే ఏం concept. సంపాదించాడు దీంట్లో? బాగానే సంపాదించాడు అండి. అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక 20 కోట్ల వరకు సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంతా అనాలిసిస్ చేయాలా, రికవరీ చేసి దాన్ని ఇంకా ఎవాల్యూట్ చేస్తామండి. సరే, ఇంతగా అక్రమంగా 2 కోట్లు సంపాదించాడు కదా, భార్య దగ్గర అయ్యాడా? లేదండి, అది ఆల్మోస్ట్ ఒక 2021లోనే అతని భార్యతోటి డివోర్స్ మరి ఏం చేస్తాడు ఈ డబ్బులన్నీ? ఆయన ఓన్గా పెట్టుకుంటాడు. అంటే ఎక్కడ ప్రాపర్టీస్ అని? హైదరాబాద్ లా, వైజాగ్ లా ప్రాపర్టీస్. సరే, ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని. ఇతను మీరు రైడ్కి వెళ్ళారు కదా, రైడ్కి వెళ్ళినప్పుడు ఇంతో పాటు ఒక్కడే చేశాడు ఈ మొత్తం ఆర్గనైజేషన్లో, ఇంతో పాటు ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు యాజ్ పర్ నో అతను ఒక్కడే. అంటే దీంట్లో ఏంటంటే సార్, దీంట్లో ఏంటంటే వెబ్సైట్, అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు. దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు. ఏది మన ఎంజిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు. సర్వీస్ ప్రొవైడర్స్, డివైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేశాడు. మళ్ళీ డాటా బ్యాకప్ ఇతనే చేస్తాడు, ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు. ఫైల్ అప్లోడ్ కూడా ఎఫ్టీపీ అని ఒకటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. దాని త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకా ఆన్లైన్ మొత్తం. ఓన్లీ డాటా స్టోరేజ్ మాత్రమే, ఫిజికల్ స్టోరేజ్ పెట్టుకున్నాడు. ఇంతో పాటు ఎవరు ఉన్నారండి? ఇతనే ఇంకా ఫారెన్ లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారు. అంటే ఇతని కింద